నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరసనగండ్ల అయోధ్య నగర్ గుట్టపై వెలసిన శ్రీ సీతారామస్వామి జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. సభలో దేవాలయ చైర్మన్ రామశర్మ, కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతర కళ్యాణ మహోత్సవం బాగా జరగాలి. ఉత్తర సంవత్సరానికి సౌకర్యాలలో మెరుగుపడాలి. ఒకటి. రెండవది, ప్రజలు ఎక్కువ రావాలి. జనం మల్లు జాతర మల్లు, జనం ఎక్కువ వస్తేనే జాతర ఎక్కువ. అయితే మీరు ఆనవాయితీ ప్రకారంగా ఇవన్నీ ఏవైతే మాస కళ్యాణము తేరు రథోత్సవం ఉదయం తర్వాత అవుతుంది, ఇవన్నీ కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. ఇదొకటైతే. రెండవది ఏంటంటే దీంట్లో రెండు రకాలు డెవలప్మెంట్లు, టెంపరీ డెవలప్మెంట్ అండ్ పర్మనెంట్ డెవలప్మెంట్. ఈ రెండింటిపైన కూడా దృష్టి పెట్టి ఇది ఒక మోడల్ చెప్పడం. దక్షిణ భద్రాచలం ఉత్తరంలో భద్రాద్రి శ్రీరామచంద్రుడు ఉంటే ఇక్కడ ఇదంతా కూడా దక్షిణ భద్రాద్రి కింద పేరున్నటువంటి సిరసనగండ్ల. దీంట్లో పోయిన సంవత్సరం నేను రాలేకపోయాను, కానీ గౌరవ మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారికి సార్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక 5 కోట్లు మీరు అలా అనౌన్స్ చేయమని చెప్పాను. గవర్నమెంట్ తరఫున వారికి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఎక్సైజ్, 2 టూరిజం, 3 కల్చర్. మన గుడికి కల్చర్ కింద వస్తారు, రెండింటికి ఇవన్నీ రాదు. ఎక్సైజ్ నుంచి రాదు, టూరిజం నుంచి కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ టూరిజం అంత డెవలప్ కాదు. టూరిజం ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ఎంతమంది వస్తున్నారు పర్ డే మినిమం 1000 కన్నా తక్కువ రావు. 1000 మంది భక్తులు రోజు సందర్శిస్తే టూరిజం డిపార్ట్మెంట్ టేకప్ చేసి వాళ్ళకి హరిత ఓటులో లేకపోతే ఇంకేదో ఎక్కువ చేస్తాం. మరి ఆ స్టేజ్కి వచ్చిందని నేను అనుకోను, రావాలని కోరుకుంటాను. మరి దీంట్లో ఈ 27 నాడు ఒక మాట చెప్పండి, 26 నాడు 26 మాస కళ్యాణం, ఇక తర్వాత రథోత్సవం, ఇవన్నీ అది ప్రొసీజర్.